పార్వతీదేవి వినాయకుడిని శివుడిని కూడా మర్చిపోతుంది అని మీకు తెలుసా? తన పుట్టినరోజు సందర్భంగా పార్వతీదేవి తన ప్రేమను పెంచుకోవడానికి ఒక చీర తీసుకురావాలని శివుడిని కోరుతుంది. శివుడు చీర తీసుకురావడానికి కైలాసం నుండి బయలుదేరగా దారిలో ఇంద్రదేవుడు అడ్డు వస్తాడు. ఇంద్రుడికి శివుడికి మధ్య జరిగిన వాగ్వాదంలో శివుడు మూడవ కన్ను తెరుస్తాడు. ఇంద్రుడు క్షమాపణ వేడుకోగా శివుడు శాంతించి ఆ అగ్నిజ్వాలలను సముద్రంలోకి వదులుతాడు. ఈ సంఘటన కారణంగా శివుడు పార్వతీకి ఇచ్చిన మాట మర్చిపోయి ఇంటికి వస్తాడు. శివుడు చీర తీసుకురాకపోవడంతో పార్వతీదేవి బాధపడుతూ తాను అనుకున్నట్లుగా తన జ్ఞాపకాలన్నీ మర్చిపోతానని, ఇప్పుడు శివుడిని కూడా మర్చిపోతానని అంటుంది. వెంటనే పార్వతీదేవి తన గతాన్ని మర్చిపోయి ఇంట్లో దాసీలాగా పనులు చేస్తూ శివుడికి నమస్కరించి మీకు ఏం సేవలు చేయాలి అని అడుగుతుంది. కొంత సమయం తర్వాత గణేశుడు వచ్చి తన తల్లి గురించి అడగగా శివుడు జరిగిన విషయం చెబుతాడు. గణేశుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళగా ఆమె ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంది. వినాయకుడు తాను కొడుకునని చెప్పినా గుర్తుపట్టక నీకు ఎందుకు ఏనుగు తల ఉంది అని ప్రశ్నిస్తుంది. బాధతో వినాయకుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా విష్ణువు లక్ష్మీదేవికి చెబుతాడు. లక్ష్మీదేవి తన చేతులతో ఒక చీర తయారు చేసి శివుడికి ఇచ్చి పార్వతికి ఇమ్మని చెబుతుంది. శివుడు ఆ చీరను పార్వతికి ఇవ్వగానే ఆమె దాన్ని పట్టుకోగానే తన గతం మొత్తం గుర్తుకు వచ్చి వెంటనే గణేశుడిని హత్తుకుంటుంది.